ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఏప్రిల్ 2. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం ఏటా ఏప్రిల్ 2న జరుపుకుంటారు. ఆటిజం గురించి అవగాహన పెంచడానికి, ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, ముందస్తు రోగ నిర్ధారణ ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటున్నారు. ప్రపంచ ఆటిజం అవేర్నెస్ డేను మొదటిసారిగా ఏప్రిల్ 2, 2008న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్వహించింది. రెండవ ప్రశ్న. ప్రపంచంలోనే మొదటిసారిగా రెయిన్ ట్యాక్స్ను అమలు చేయబోతున్న దేశం ఏది? ఆన్సర్ కెనడా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కెనడా ప్రభుత్వం అక్కడి ప్రజలపై రెయిన్ ట్యాక్స్ అమలు చేయనుంది. స్ట్రామ్ వాటర్ చార్జ్ పేరిట టొరంటో సిటీలో దీన్ని వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మూడవ ప్రశ్న. ఆర్బీఐని ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1935. ఆర్బీఐ యాక్ట్ 1934 కింద 1 ఏప్రిల్ 1935న స్థాపించబడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1935లోనే ఆర్బీఐని స్థాపించిన 1 జనవరి 1949న జాతీయం చేశారు. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. నాలుగవ ప్రశ్న. జాతీయ దర్యాప్తు సంస్థ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సదానంద్ వసంత్ దాతే. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్గా మహారాష్ట్ర కేడర్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు. ప్రస్తుతం సదానంద్ మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ఐదవ ప్రశ్న. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ హరివంశ్ నారాయణ్ సింగ్. జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నాయకత్వం వహించారు. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ను 1889లో స్థాపించారు. ఆరవ ప్రశ్న. ఏ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను 6 నెలల పాటు పొడిగించింది? ఆన్సర్ నాగాలాండ్. నాగాలాండ్లోని 8 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను 6 నెలల పాటు పొడిగించింది. సాయుధ బలగాల చట్టం 1958 సెక్షన్ 3లోని అధికారాలను వినియోగించుకుంటూ ఏఎఫ్ఎస్పీఏను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడవ ప్రశ్న. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ ఏ కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది? ఆన్సర్ ఓరల్ కలరా వ్యాక్సిన్. హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ ఓరల్ కలరా వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. దీనికోసం అంతర్జాతీయ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్, బయోలాజికల్ ఈ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే హైదరాబాదీ సంస్థకు అవసరమైన టెక్నాలజీని ఐవీఐ అందించనుంది. ఎనిమిదవ ప్రశ్న. ఉత్కల్ దివాస్ను ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఒడిశా. ఒడిశా రాష్ట్ర ఏర్పాటుకు గుర్తుగా ఏప్రిల్ 1న ఉత్కల్ దివాస్ను జరుపుకుంటారు. ఏప్రిల్ 1, 1936న ఒడిశా రాష్ట్రం ఏర్పడగా ఈ సందర్భాన్ని రాష్ట్రమంతా ఒక సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటారు. తొమ్మిదవ ప్రశ్న. మియామి ఓపెన్ టైటిల్ను ఏ జోడీ కైవసం చేసుకుంది? ఆన్సర్ రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్. మియామి ఓపెన్ టైటిల్ను రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో డోడి, ఆస్టిన్ ద్వయంపై బోపన్న, ఎబ్డెన్ జోడీ గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి పురుషుల డబుల్స్లో గ్రాండ్ స్లామ్ ఖాతా తెరిచిన బోపన్న ఇప్పుడు మియామి ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 10వ ప్రశ్న. టీ20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి వికెట్ కీపర్ ఎవరు? ఆన్సర్ ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని టీ20 క్రికెట్లో 300 మందిని అవుట్ చేసిన తొలి వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ధోని ఈ ఘనత సాధించగా తర్వాతి స్థానంలో దినేష్ కార్తిక్ ఉన్నాడు. ఇక ఆఖరి ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 2, ఆప్షన్ బి ఏప్రిల్ 4, ఆప్షన్ సి ఏప్రిల్ 5, ఆప్షన్ డి ఏప్రిల్ 3. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.